కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఉన్నటువంటి గ్రహాలలో మేజర్ అంటే ఎక్కువగా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ వారం చివరి నుండి అనగా ఫిబ్రవరి 2వ తారీఖు నుండి గురుని యొక్క వక్రగతి పోతుంది కాబట్టి అప్పటి నుండి గురుబలం వస్తుంది. ఈ వారంలో చంద్రుడు కూడా కొన్ని రోజులు అనుకూలంగా ఉండరు. అంటే 9 గ్రహాల తాలూకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఈ కర్కాటక రాశి వారికి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో చంద్రబలం అనుకూలత వల్ల మానసికంగా కొన్ని సంతోషకరమైనటువంటి వార్తలు వినడమో లేదా సంతోషకరమైనటువంటి సందర్భాల్లో మీరు కూడా పాలుపంచుకోవడమో జరుగుతూ ఉంటుంది. కానీ ప్రత్యేకించి ఇక్కడ వ్యయకుజుడు, అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుడు, సప్తమ రవి బుధులు, భాగ్యరాహు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. ఇటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు సాధారణంగా ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఎక్కువగా పట్టి పీడిస్తూ ఉంటుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి రావడము, అనుకోకుండా ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసి రావడము, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులకి ఏదో ఒక అనారోగ్య సంబంధమైనటువంటి బాధలు ఎక్కువగా ఉండడము, వారి ద్వారా మీకు కొంత మానసిక అశాంతి ఉంటూ ఉండడం, ఏ పని చేసుకోలేకపోతూ ఉండడం, ఇంట్లో పరిస్థితులు అలా ఉన్నాయి కదా, నేను ఎలా ఆనందంగా ఉండగలను అనేటువంటి పరిస్థితుల్లో మీ ఆలోచనలు అవి ఉంటాయి. అలాగే ఏ పని మొదలుపెట్టినా కూడా దానిలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆ పని ముందుకు వెళ్ళదు. ఎంత మనం ఖర్చు పెట్టి ఒక పని పూర్తి చేద్దామన్నా ఆ డబ్బు అలా పోతూ ఉంటుంది, కానీ ఆ పని మాత్రం ముందుకు వెళ్ళదు. నానా కార్య విరోధశ్చాత్ అన్నది శాస్త్రం. ఈ సమయంలో ఎటువంటి కొత్త పనులు కూడా ప్రారంభం చేయకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఒకవేళ కంపల్సరీగా ఏదైనా ఒక పని చేయవలసి వస్తే అప్పుడు కొంత వాయిదా పద్ధతుల్లో ముందుకు వెళుతూ ఉండాలి. అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల్లో కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయవలసి వస్తే మాత్రం ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అసలు ఇప్పుడు మార్పు అవసరమా? ఉద్యోగం మారాలా అక్కర్లేదా? ఒకవేళ మారాలి అంటే ఇంకో ఉద్యోగం చేతిలో ఉంటేనే మనం మారాలి. ఇటువంటి ఏవైనా కొన్ని ప్రికాషన్స్ దగ్గర పెట్టుకుని మారుతూ ఉండడం. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఇక్కడ అనారోగ్యమో ప్రమాదమో జరగదు, కానీ ఆ ప్రయాణం అనేటువంటిది వృధా ప్రయాణంగా ఉంటుంది. అందుకని అంత వ్యయ ప్రయాసలకు లోనే వెళుతూ ఉన్నప్పుడు అన్నీ మనం తీసుకున్నామా లేదా, వెళ్ళేటువంటి చోటున పని అవ్వడానికి మనం ఏం చేయాలి అనేటువంటి దానిపై ధ్యాస పెడుతూ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే కాలం వ్యర్థంగా పోతూ ఉంటుంది. శ్రమ అనవసరంగా మనం ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంటే డబ్బు ఎక్కువగా పోతూ ఉంటుంది. ఈ 3 విషయాలు ఈ వారంలో కనబడుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి విష్ణుమూర్తి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.